ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా పరిణామాలు తోడవడంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరిన్ని పొదుపు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5-30% వరకు కోత విధించేందుకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా సమకూరే నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావంతో పాటు ఇటీవలి ప్రకటించిన పొదుపు చర్యలను ప్రధాని షరీఫ్ సమీక్షించినట్టు పాక్ పీఎంఓ తెలిపింది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల బోర్డుల్లో సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్రతినిధులకు ఇకపై పార్టిసిపేషన్ ఫీజు చెల్లింపు ఉండదని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించింది. కేబినెట్ మంత్రులు, సభ్యులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల రాబోయే 2 నెలల వేతనాలను కూడా ప్రజా సంక్షేమం కోసం పొదుపు నిధులుగా వినియోగించనున్నట్లు పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి విదేశీ పర్యటనల వల్ల విధించిన నిషేధం యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనంలో 50% కోత విధించాలని, రాబోయే 2 నెలల పాటు ఈ వాహనాల్లో 60% వాహనాల వినియోగాన్ని నిలిపివేయాలని ఇటీవలి నిర్ణయం తీసుకోగా దీన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు పాక్ సర్కార్ స్పష్టం చేసింది. కొత్త వాహనాలు, ఇతర ప్రభుత్వ కొనుగోళ్లపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణ రగులుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పరస్పర దాడుల్లో సామాన్య జనం బలైపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం తమ రాజధాని కాబూల్తో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణ జనావాసాలపై మోటార్లతో దాడులు చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో కనీసం 6 పౌరులు మరణించారని, 10 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక కేంద్రాలపై విరుచుకుపడ్డామని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఓవైపు ఆఫ్ఘాన్తో యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది.